హలో అందరికీ, వెల్కమ్ టు మధు గ్రేస్ఫుల్ బైట్స్. ఈరోజు మన ఛానల్లో మీకోసం పిల్లలకు చాలా ఇష్టమైన స్వీట్ పూరి చేస్తున్నాను. స్వీట్స్ అంటే పిల్లలకు చాలా ఇష్టం కదా. ఇలాంటి స్వీట్ చేసిస్తే వాళ్ళు తప్పకుండా ఇష్టంగా తింటారు. మనము ఇది చేసే ప్రాసెస్ కూడా చాలా ఈజీ అండి. ఇది మనం సింపుల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు, కానీ టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఇది పెద్దవాళ్ళకైనా పిల్లలకైనా చాలా ఇష్టపడతారు. ఏదైనా మనం హాట్గా తిన్నప్పుడు ఇలాంటి స్వీట్ ఐటెం కొంచెం నోట్లో వేసుకుంటే అది అసలు ఆ టేస్ట్ అనేది మామూలుగా ఉండదు కదా. మరి ఇంకెందుకు లేట్, ఇలాంటి టేస్టీ అయినా పంచదార స్వీట్ పూరి ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు నేను మన వీడియోలో చూపిస్తున్నాను. వీడియో కంప్లీట్గా చూసి మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడ నేను 1 కప్ వరకు మైదా పిండిని తీసుకున్నాను. ఇలా మనం మైదా పిండి తీసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి. మైదా వేసుకున్న తర్వాత దీంట్లోకి మనము 1 టీ స్పూన్ దాకా బటర్ వేసుకోవాలి. అలాగే 4 టీ స్పూన్స్ దాకా నెయ్యిని వేసుకోవాలి. ఇక్కడ నేను బటర్ వేసుకుంటున్నాను, అలాగే నెయ్యి కూడా వేసుకుంటున్నాను. ఇక్కడ మనము ఈ పూరీస్ అనేది నార్మల్గా మనం రెగ్యులర్గా చేసే పూరీస్ కాకుండా కొంచెం ఆ క్రంచీనెస్ ఎక్కువగా ఉండేలాగా ప్రిపేర్ చేసుకుంటున్నాము. అలాగే దీంట్లోకి మనము 1 టీ స్పూన్ దాకా నువ్వులను కూడా వేసుకోవాలి. ఇప్పుడు మనము ఈ పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి. నెయ్యి మనకి చక్కగా మిక్స్ అయిపోవాలి, బటర్ కూడా మిక్స్ అయిపోవాలి. ఇక్కడ మనకి పిండి అనేది ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా అయిపోవాలి. అంటే ఒకసారి మనం చేతితో ప్రెస్ చేస్తే ఇలా మనకి ఒక బైండింగ్ అనేది రావాలి. ఇప్పుడు దీంట్లోకి మనము వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ అనేది ఒకేసారి పోసుకోకుండా మనము కొద్ది కొద్దిగా వేస్తూ ఇలా పిండిని అనేది మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా మీరు ఈ పిండిని మిక్స్ చేసుకుంటే ఈ పూరీస్ అనేది చాలా క్రంచీగా వస్తుంది. ఇలా మనము ప్రిపేర్ చేసుకొని ఒక 2 మినిట్స్ వరకు పక్కకు పెట్టుకోవాలి. ఒక 2-3 నిమిషాలు అయిన తర్వాత ఇప్పుడు దీన్ని మనము ఒక చాపింగ్ బోర్డ్ తీసుకొని దానిపైన నెయ్యి అయినా లేదు అంటే ఆయిల్ అయినా అప్లై చేసుకొని ఇలా మనము ఈ పిండిలో నుంచి చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా వీటిని చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకొని ఇప్పుడు మనము ఒక్కొక్క బాల్ తీసుకొని పూరీస్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నారు కదా, నేనైతే ఇక్కడ చాపింగ్ బోర్డు పైన ఇలా ఎటువంటి పొడి పిండి అనేది యాడ్ చేయకుండా చేసుకోవాలి. ఇక్కడ నేను ఇలా చిన్న సైజులో ఇలా పూరీస్ని అయితే చేసుకుంటున్నాను. ఇక్కడ మనము ఇలా ఫోక్ స్పూన్ తీసుకొని ఇలా మనం హోల్స్ అయితే పెట్టుకోవాలి. అప్పుడు పూరీస్ అనేది పొంగకుండా క్రంచీగా వస్తుంది. ఇలా మనం హోల్స్ మాత్రం కంపల్సరీగా పెట్టాలి. ఇప్పుడు దీంట్లోకి మనము పాకం ప్రిపేర్ చేయాలి. దానికోసం 1.5 కప్పు వరకు షుగర్ని వేసుకోవాలి. జస్ట్ మనం టీ గ్లాస్ అంత వాటర్ని మాత్రమే వేసుకోవాలి. మనకి షుగర్ మునిగేంత వరకు వాటర్ వేసుకొని ఈ షుగర్ని మనం కంప్లీట్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఈ షుగర్ని అంతా కూడా మెల్ట్ చేసుకోవాలి. మనము ఎక్కువగా వాటర్ అనేది వేసుకోవద్దు, అప్పుడు మనకు అది ఎక్కువ లూజ్గా అయిపోతుంది. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా పర్ఫెక్ట్గా రావాలి. ఇలా మనకి మంచి బాయిలింగ్కి రావాలి. ఇలా మనం మిక్స్ చేస్తూనే ఉండాలి. షుగర్ అనేది కంప్లీట్గా మెల్ట్ అయిపోవాలి. ఇలా మనకు 5 మినిట్స్ వరకు టైం పడుతుంది. ఇలా మంచి బాయిలింగ్కి వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పూరీస్ని కూడా ఇలా డీప్ ఫ్రై చేసేసుకోవాలి. మరీ హై ఫ్లేమ్ కాకుండా మరీ లో ఫ్లేమ్ కాకుండా మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఈ పూరీస్ని మనము చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువగా మనకి మాడిపోయేలా కాకుండా మంచి గోల్డెన్ కలర్ వచ్చేలాగా వీటిని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా అన్ని పూరీస్ని కూడా మనము ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత చక్కగా వస్తున్నాయో. అది మనకి క్రంచీనెస్ అనేది చూస్తుంటే కూడా తెలుస్తుంది కదా. ఈ విధంగా క్రంచీగా పూరీస్ అనేది రావాలి. ఇలా మనము మిగతా పూరీస్ అన్నిటినీ కూడా ఇలా 2 వైపులు కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇలా వీటిని ఫ్రై చేసుకొని మనం మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకోవాలి. ఈ విధంగా పూరీస్ అన్నిటినీ కూడా మనం ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న షుగర్ సిరప్ని ఈ పూరీస్లోకి యాడ్ చేసుకోవాలి.
ఈ విధంగా మనము షుగర్ సిరప్ వేసుకొని పూరీస్ అన్నిటినీ కూడా మనము చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ మనకి సిరప్ అనేది ఎక్కువ చల్లగా అస్సలు ఉండొద్దండి. అది చల్లగా ఉంటే మనం వాటర్ తక్కువగా పోసాం కాబట్టి అది గట్టిగా అయిపోతుంది. సో మనము కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే పూరీస్లోకి వేసేసుకోవాలి. ఈ విధంగా మనం కంటిన్యూగా ఒక 2-3 నిమిషాల వరకు మిక్స్ చేసుకోవాలి. ఆ సిరప్ అంతా కూడా పూరీస్కి చక్కగా పట్టేసుకోవాలి. ఈ విధంగా ఒక 2 to 3 మినిట్స్ వరకు చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇవి కంప్లీట్గా డ్రైగా అయిపోయిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మనకి షుగర్ అనేది కంప్లీట్గా డ్రై అయిపోయింది. సో పూరీస్ అన్నిటికి కూడా షుగర్ అనేది చక్కగా పట్టేసుకుంది. చూసారు కదా ఎలా ప్రిపేర్ చేశాను. స్వీట్స్ ఇష్టపడే వాళ్ళకి ఇలా మనం స్వీట్ పూరి ప్రిపేర్ చేస్తే డెఫినెట్గా నచ్చుతుందండి. అంత టేస్టీగా ఉంటుంది. ఇది మనకి క్రంచీగా అలాగే సాఫ్ట్గా చాలా బాగుంటుంది. నోట్లో అలా పెట్టుకోగానే ఆ స్వీట్నెస్ అనేది మనకి చక్కగా తెలుస్తుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ నేనైతే మీకు ఒకటైతే చూపిస్తున్నాను. అది లోపట వరకు స్వీట్నెస్ అనేది ఎంత మంచిగా వెళ్ళిందో ఇక్కడ చూస్తున్నారు కదా. ఆ షుగర్ సిరప్ అంతా కూడా లోపటి వరకు వెళ్ళి చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా తప్పకుండా ఈ స్వీట్ పూరిని ట్రై చేయండి. ట్రై చేసాక ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.